గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. శుభం మహేశ్వరి పసుపు కోల్డ్ స్టోరేజ్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన గల కారణాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పసుపు రైతులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే ఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. రైతు సాయం లేదా సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల అధికారులతో 11 మందితో కమిటీ వేశారు. కమిటీ 3వ రోజు విజిట్ చేసింది. రైతుల మనోభావాలు తెలుసుకుంది. కానీ ఇంకా తగలబడిపోతుంది, ఇంకా నిప్పుంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద పెద్ద లక్షల బస్తాలు మిర్చి ఉన్న కోల్డ్ స్టోరేజీలు కూడా తగలబడ్డాయి, కొన్ని తగలబెట్టబడ్డాయి. తగలబెట్టబడిందా అనేటువంటి వివాదాన్ని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు తేల్చాలి. వాళ్ళు తేల్చకుండా మనం ఏ రకమైన ఆరోపణ చేయదలుచుకోలేదు. ఏమైనా వందలాది మంది రైతులు విస్తుపోయి, నిర్ఘాతుపోయి, గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు, రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతులను నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. ఇక్కడ పార్టీలు వ్యవహారాలు లేదు. కాకపోయినా 19వ తేదీన ఉన్న మార్కెట్ ధర రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.